ఏమయ్యా, ఏమేమి ఉన్నాయేంటి? మీకు కనిపించేవన్నీ ఉన్నాయండి. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అడిగితే సమాధానం కాదు చెప్పాల్సింది. రేట్లు చెప్పాలి. అమ్మా, ఇవి ఆలుగడ్డలు. మీకేం కూరగాయలు కావాలో చెప్పండి. వెంటనే కొంటాను. కొన్నాక 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉండను. అన్ని కూరగాయలు ఒక్కొక్క కిలో ఇవ్వు. అలాగేనమ్మా. తీసుకో. వచ్చాడు. నమస్కారం మేడం. నమస్తే అన్న. అరే నమస్కారం. సరే గాని నీలో సడన్ గా ఎంత మార్పేంట్రా? నాకులాగా నువ్వు కూడా ప్రేమలో పడ్డావా ఏంది? చచా, నేనంత పిచ్చి పనులు చేయడం ఎప్పుడో మానేశానన్నా. ఎప్పటి నుంచి? వసుంధర్ని కిడ్నాప్ చేసినట్టే చేసి తనని వదిలేసినప్పటి నుంచేనా? మా పరువు మర్యాదలు పోయి మేం బాధపడుతున్నప్పుడే నువ్వు ఇవన్నీ వదిలేసుంటావు. నిజమే మేడం, కానీ నేనెందుకు ఇలా మారానో మీకు పూర్తిగా తెలియాలి. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండు. నేను మళ్ళీ రాను. చూడండి మేడం, నేను ఈ మధ్యనే ఫీల్డ్లోకి వచ్చాను. తెలుసో తెలియకో మీ దగ్గర సుపారీ తీసుకొని దేవత లాంటి వసుంధర గారిని కిడ్నాప్ చేశాను. రేయ్, ఇప్పటికే నీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది. మళ్ళీ దాన్ని దేవత అంటావేంట్రా? ఈ గయ్యాలి ఐరేంద్రి ఏంటి ఇక్కడుంది? పక్కన కూడా ఎవరో ఉన్నట్టున్నారు. ఐరేంద్ర గారు, మనం ఇప్పుడు యాదగిరితో గొడవ పట్టకు రాలేదు. రేయ్, నువ్వు ముందు విషయం ఏంటో చెప్పు. వసుంధర గారు ఎంత మంచివారో మీ ఇంట్లో ఉన్న మీకు తెలియదేమో కానీ మా ఇంట్లో అందరికి తెలుసు మేడం. తన గురించి అప్పుడు తెలియక తప్పు చేశాను. దానికి ప్రాయశ్చిత్తంగా జైలు నుంచి బయటికి రాగానే 9 రోజుల పాటు అమ్మవారి దీక్ష చేసి క్షమాపణ కోరుకున్నాను. అమ్మవారు నన్ను కరుణించి నన్ను మంచి దారిలో పెట్టింది. అమ్మో ఐరేంద్ర గారు, అక్కడేమో అంత సాఫ్ట్ గా ఉంటూ ఇక్కడేమో కండలు మెలితిరిగి రౌడీలా ఉన్నా వాళ్ళతో మాట్లాడుతున్నారా? ఇంకెప్పుడైనా ఇంట్లో వాళ్ళని ఏడ్పించాలని చూసినప్పుడు ఈ విషయం మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను. అందుకే నేను ఎలాగో మారిపోయానని మీ పాపిష్టి సొమ్ము కూడా వద్దనుకొని మీరు ఇచ్చిన డబ్బుని మీకు ఇద్దామని వచ్చాను. ఇదిగోండి, తీసుకోండి. ఇక వస్తాను మేడం, ఉంటానన్నా. అమ్మో, ఈవిడ రౌడీలతోనే డబ్బులు లాక్కుందంటే ఎంత పెద్ద భూతమో అర్థమైంది. నేనిక్కడే ఉంటే నన్ను గుర్తుపట్టి పట్టుకుంటుంది. వెళ్ళిపోవడమే మంచిది. వామ్మో వామ్మో వామ్మో, ఏమండే యాదగిరి గారు నిజంగానే మారిపోయినట్టున్నాడు. లేదు జోగేంద్ర, వసుంధరే మార్చేసింది. అమ్మో, ఇక్కడే ఉంటే ఊపిరాడుకు చచ్చిపోయేలా ఉన్నాను. ముందు కారు తీయండి. రండి మేడం, త్వరగా రండి, వెళ్ళిపోదాం. అమ్మగారు, వంశీ సార్, ఆనంద్ సార్, అలాగే మేడం, అందరూ రండి. అమ్మగారు, అందరూ రండి. అమ్మా రవళి, ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా అరుస్తున్నా? ఈ ఇంట్లో ఉండే ఒక పెద్ద మనిషి చేస్తున్న తప్పుని కళ్ళారా చూసేసరికి నోట్లో నుంచి మంచి మాటలే రావడం లేదమ్మగారు. కానీ నేను ధైర్యం తెచ్చుకొని అది మీతో చెప్పాలని మీ అందరినీ పిలిచాను. నువ్వు అంటుంది ఎవరి గురించి రావులే? ఇంకెవరు ఆనంద్ బాబు గారు? ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా అందరిపై పెత్తనం చెలాయించే ఐరేంద్రి గారు. ఇంతకీ అత్త ఏం చేసింది? ఆవిడింత గొప్పింటి మనిషి అయ్యుండి 2 రౌడీ విధులతో మాట్లాడుతుండగా నేను చూశాను వంశీ సార్.
ఐరేంద్ర గారికి రౌడీ యాదగిరి అనే అతను డబ్బులిచ్చి బుద్ధి చెప్పాడు. అన్నయ్య, యాదగిరి అంటే అఖిలాండేశ్వరి ఆంటీ ఇంటికి వచ్చినప్పుడు వదినను కిడ్నాప్ చేసిన వ్యక్తిని నువ్వు చెప్పినట్టుగా గుర్తుంది. అతనేనా? అసలు ఆవిడ ఏం మాట్లాడిందో తెలుసా అలకే మేడం? ఆ యాదగిరిని తిడుతూ, రే నీ వల్లే నేను అనుకున్నది సాధించలేకపోయాను, వసుంధరని కిడ్నాప్ చేసినట్టే చేసి ఎందుకురా వదిలేశావు? తనని ఇరికించాలని అమ్మవారి నగలు కూడా నీకిచ్చి తన మీద దొంగతనం నింద మోపాలని చూస్తున్నాను. నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి నేను అనుకున్నదంతా తలకిందులైపోయింది, నా కూతురు జీవితమే నాశనమైపోయింది అని అతనితో అంటుందమ్మగారు. ఏమైంది వంశీ? అంతా ఈ రవళి ముందు మీటింగ్ పెట్టారు. మళ్ళీ ఏం తప్పు చేసింది ఇది? చెప్పండి, దీన్ని దండించి దారిలో పెడతాను. తప్పు చేసింది తను కాదు ఐరేంద్ర గారు, మీరే తప్పు చేసింది. అలేఖ్య, నువ్వేమంటున్నావు? యాదగిరి మీకు డబ్బు ఇవ్వటం, మీతో మాట్లాడటం, మీరు అతని మీద పడి ఏడవటం అంతా రవలి చూసింది. మీకంటే రవళి ఎంతో విశ్వాసమైన మనిషి అత్తయ్య. పొరపాటు చేసినా అందరి ముందు ఒప్పుకుంటుంది, కానీ మీలాగా అడుగడుగున తప్పులు చేస్తూ వాటిని తొక్కి పెడుతూ పాపం చేస్తూనే వస్తున్నారు. మీరు ఇంత చెడ్డ మనిషి అత్తయ్య. ఆనంద్, ఇంక చాలండి ఐరేంద్ర గారు, అరవకుండా 2 నిమిషాల వరకు కళ్ళు మూసుకోలేరా? మీకు జ్ఞానం కలుగుతుంది కదా. ఏంటే పనిదానా, నీకు కూడా నోరెక్కువ అవుతుంది. మాట్లాడావంటే గొంతు పిసికి చంపేస్తాను. నా గొంతు పిసికి చంపడం కాదు, మీ తప్పు మీరు ఒప్పుకోండి. అక్కర్లేదు, ఐరేంద్ర తప్పు ఒప్పుకోనవసరం లేదు. తన లగేజ్ తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే చాలు. వదినా, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఈ తక్కువ స్థాయి దాని మాటలు విని నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు ఈ తప్పు చేయలేదని నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు ఐరేంద్రి. ఇప్పుడు నిన్ను వదిలేస్తాను. ఒప్పుకోండి అత్తయ్య, నిజం ఒప్పుకోండి. అవును వదినా, నేనే వసుంధర్ని కిడ్నాప్ చేయమని యాదగిరికి డబ్బిచ్చాను. అఖిలాండేశ్వరి గారి నగలు నేనే దొంగతనం చేసి అతనికి అప్పగించాను. ఇదంతా నా కూతురు మీద ప్రేమతోనే చేశాను వదినా. ఆనంద్, ఐరేంద్ర లగేజ్ తీసుకొచ్చి బయటపడే. అలాగే అమ్మా. వదినా, ఏంటి మీరు చేస్తుంది?
నేనేం అన్యాయం చేశానని నన్నెందుకు బయటికి గంటేస్తున్నారు? వంశీ, నువ్వైనా చెప్పు. వసుంధరకి ఏ హాని జరగలేదు కదా? ఇలాంటిది ఇంకెప్పుడు జరగకూడదనే ఇదంతా అత్తయ్య. అలేఖ్య, ఐరేంద్ర నువ్వే బయటికి గెంటేసాయి. ఇంకెప్పుడు ఐరేంద్రకి తప్పు చేయాలనే ఆలోచనే రాకూడదు. అలేఖ్య, ప్లీజ్ అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య వదులు. అలేఖ్య, అంటే నేను కలగన్నానన్నమాట. నాకొచ్చిన కళ ఎంతో అందంగా ఎంతో భయంకరంగా ఉంది. నిజంగా ఇక్కడ జరిగిందంతా పోసుకొచ్చినట్టు చెప్తే ఆ గయ్యాలి అరేంద్ర గారికి అదే గతి పడుతుంది. ఇది మాత్రం ఖాయం. ఇక నా వల్ల కాదు జోగేంద్ర. ఏమైందండి? ఇప్పటిదాకా రోడ్డు మీద ఉండలేనని చెప్పారు. ఇప్పుడు కారులోనేగా మన ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఆపేశారు మీరు? లేదు జోగేంద్ర, కన్ను మూసినా కన్ను తెరిచినా, కార్ డ్రైవ్ చేసినా, క్లచ్ మీద తొక్కినా, వసుంధర మోక్షం వల్ల ఆ యాదగిరిలో వచ్చిన మార్పే నాకు కనిపిస్తుంది. వసుంధరని మనం ఏం చేయకుండా వదిలేస్తే మనల్ని కూడా తన భక్తులుగా మార్చుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది జోగేంద్ర. అయ్యో, మీ భయం తగలబడిపోను. ఏమండి, మనమేం మారిపోము. ఆ ఎదవక చేతగాక అలా మారిపోయి ఉంటాడు. ఇదిగోండి, మీరు నన్ను నమ్మండి, నేనున్నానుగా. ఇలా నత్తనడక నడిస్తే నాకంటే ముందే ఐరేంద్ర గారు చేరుకునేలా ఉన్నారు. ఆవిడ నాకన్నా ముందే ఇంట్లో ఉండిపోతే ఆ తర్వాత నేను చెప్పేది ఎవరు నమ్మరు. రవలి, తొందరగా పదవే. ఐరేంద్ర గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మనం ఇక్కడే ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం ఒకేసారి లేవని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, మన మీద అనుమానం వచ్చేస్తుంది. ముందు కార్ స్టార్ట్ చేయండి, పోదాం మనం. చూస్తారండి, పోనీ. ఇదేంటి ఇక్కడుంది? ఏమండి, నన్ను చూస్తే నేను దొరికిపోతాను. నేను దాక్కుంటా. మీ విషయం అంతా నాకు తెలిసిపోయింది. ఏ రవళి, ఒసై రవళి, ఆగు. ఇక్కడ జరిగింది చెప్పుకో రవళి. ఏమండే, ఏంటి ఆ రవళి ఎలా పరిగెడుతుంది? ఇంకెందుకు అయి ఉంటుంది? అక్కడ మన యాదగిరితో మాట్లాడింది, వాడితో డబ్బులు తీసుకున్న విషయం మొత్తం చూసింది, విన్నట్టుంది కూడా. మనం దాన్ని చంపేస్తామన్న భయంతో పరిగెత్తింది. ఇప్పుడు అది మా వాళ్ళతో చెప్తే ఏమవుతుందో ఏంటో. ఇలా అయితే వసుంధర నాకు దక్కేలా లేదు ఐరేంద్ర గారు. ఇంకా నిలబడి చూస్తారండి మీరు? ఏమండే, మనం దానికంటే ముందు ఇంటికి వెళ్ళిపోవాలా, లేదంటే శాశ్వతంగా మనం బయటే ఉండాల్సి వస్తుంది. మరి పదండి, ఇంటికెళ్ళి గెటపది మార్చుకోవాలి. మరి రండి రండి.
ఐరేంద్ర గారు కారు లేదంటే తను ఇంకా రానట్టుంది. తను వచ్చే లోపల తన గురించి అందరికీ చెప్పి దులిపేయాలి. అమ్మగారు, మేడం, వంశీ సార్. ఏమైంది రావులి? ఎందుకు కంగారుగా వచ్చావు? నేను రాలే వంశీ సార్. నన్ను పట్టుకోవడానికి వాళ్ళే నా వెంట పడ్డారు. ఏంటి, నీ వెంట పడ్డారా? ఎవరు రవలి వాళ్ళు? రౌడీలా? అంతకంటే క్రూరమైన వాళ్ళలా ఉన్నారు. అందులో ఈ ఇంటి మనిషి కూడా ఉంది. ఈ ఇంటి మనిషా? ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు రౌలి? ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు రవలి, ఎవరు నిన్ను వెంబడించింది? అందులో మన ఇంటి మనిషి ఉండటం ఏంటి? అలా అనకండి అలాగే మేడం, నిజంగానే ఉన్నారు. ఆవిడ మేకతోలు కప్పుకున్న పులి, రాక్షసి, మంచిది కానే కాదు. మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా ఇంతకీ నువ్వు అంటుంది ఎవరి గురించో చెప్పమ్మా. ఇంకెవరమ్మ గారు? ఈ ఇంట్లో ఎటు దారి తెలియక పడున్న ఐరేంద్ర గారే. రౌడీలను బెదిరిస్తూ మాట్లాడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంది. రావులి, ఏంటి నువ్వు అంటుంది? అవును వంశీ సార్, వాళ్ళు మాట్లాడుకుంది కూడా నేను మొత్తం విన్నాను. వసుంధర గారిని కిడ్నాప్ చేయమని ఐరేంద్ర గారు యాదగిరి అనే రౌడీకి డబ్బులు ఇచ్చిందంట. అఖిలేండేశ్వర్ గారి దృష్టిలో వసుంధర మేడం గారు చెడ్డవాళ్ళని అఖిలేండేశ్వర్ గారి ఇంటికి తీసుకొచ్చిన నగల్ని యాదగిరికి అప్పగించిందంట. ఇంతకీ ఇక్కడ జరిగిన విడ్డూరం ఏంటంటే, ఆ యాదగిరిని పోలీసులు వదిలిపెట్టాక తను ఈ పని చేసినందుకు చాలా బాధపడి కుంగిపోయి అమ్మవారి దీక్ష పట్టి పూర్తిగా మారిపోయాడమ్మగారు. ఆయన తీసుకున్న డబ్బుల్ని ఐరేంద్ర గారికి తిరిగిచ్చేశాడమ్మగారు. రవలి చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదమ్మా. అత్త ఈ పని చేసే ఉంటుంది. ఇలాంటి నేరాలు ఎన్నో చేస్తూ కూడా ఇంకా ఈ ఇంట్లోనే ఉంటుంది కదా ఆనంద్ గారు. ఇవన్నీ తన నుంచి ఎలా వదిలించుకోవాలి? అంటే ఆ 2 రోజులు మన మనసుకి నొప్పి కలిగించింది అత్తయ్య అన్నమాట. అవునన్నయ్య, ఖచ్చితంగా ఆవిడే. నానమ్మ తప్పు తెలుసుకుని ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోయినా అత్తయ్య మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ ఇక్కడే పాతుకుపోవాలని చూస్తుంది. అత్తయ్యని క్షమించే ప్రసక్తే లేదు. ఓం హరోం హర శంభో శంకర పలకర. ఓం హరోం హర శంభో శంకర పలకర. ఐరేంద్రి, ఏంటి నువ్వు చేస్తుంది? మన ఇంట్లో రగులుతున్న సమస్యల నుంచి మనకి విముక్తి కలగాలని స్వామివారిచ్చిన సాంబ్రాణి పొగను ఇల్లంతా అలుముకునేలా చేస్తున్నాను వదినా. అవునమ్మా, ఇది ఎంతో దివ్యమైన సాంబ్రాణి. ఇక నుంచి ఈ ఇంటికి అంతా మంచే జరుగుతుంది. మీరు ఆపండి స్వామి, ఇంకా మీరు చేసింది చాలు. ఐరేంద్రి, ఏం ఆశించిదంతా చేస్తున్నావు? ఏ వ్యామోహంతో నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలనుకుంటున్నావు? ఏంటొదినా నువ్వు మాట్లాడుతుంది? నేనెందుకు అలా అనుకుంటాను? అయినా నేను ఈ కుటుంబంలో ఒకదాన్నే కదా. మీరు నిజంగా ఈ ఇంట్లో మనిషి అయితే ఇంత అన్యాయం ఎందుకు చేస్తారు ఐరేంద్ర గారు? ఏంటి మీరు అంటుంది? అంత కొంపు మునిగిపోయే మోసం నేనేం చేశాను? నిర్దాక్షిణ్యంగా వసుంధర గారిని కిడ్నాప్ చేయించారు. ఈ ఇంటి పరువు మర్యాదలు పోయేలా అమ్మవారి నగల్ని దొంగతనంగా ఒక రౌడీకిచ్చి
నిందను వసుంధర గారి మీద వేయాలనుకున్నారు.